హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరని కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న ఈ గోంగూరని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ స్పైస్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు దాకా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటోని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/4 కేజీ దాకా చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ని ఉప్పు ఇంకా పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా చికెన్ పీసెస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల దాకా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చికెన్ని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ చికెన్లో 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ ఇంకా మగ్గించుకొని మ్యాష్ చేసుకున్నటువంటి గోంగూరని కూడా వేసి చికెన్కి ఈ గోంగూర అంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా గోంగూర చికెన్ని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.